తెరాసకు దీటుగా ఇతర పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహిస్తూ నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఊరువాడా తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ అభ్యర్థులు ప్రచారాలు సాగిస్తున్నారు. ఏప్రిల్ 1న జహీరాబాద్లో జరగనున్న రాహుల్ గాంధీ బహిరంగ సభ ఏర్పాట్లను కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు కుంతియాతో పాటు పార్టీ నేతలు గీతారెడ్డి, దామోదర రాజనరసింహ, షబ్బీర్ అలీ పరిశీలించారు. మండలి ఎన్నికల్లో విద్యావంతులు, మేధావులు కేసీఆర్ సర్కార్కు బుద్ధి చెప్పారన్న కుంతియా రానున్న ఎన్నికల్లో ఇలాంటి తీర్పే రానుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి అభ్యర్థి రేవంత్ రెడ్డి రంగారెడ్డి జిల్లా హైట్నగర్, వనస్థలిపురంలో రోడ్ షో నిర్వహించారు. నాయకులు లేకపోవచ్చు కానీ కథానాయకులైన మీరున్నారు, కార్యకర్తలు ఉన్నారు, కష్టపడేటోళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి అండకుండేటోళ్ళు ఉన్నారు. మీకు అందరికీ దండం పెట్టి చెప్తున్నా, ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే, ఎవరినైనా ఏదైనా బెదిరిస్తే మీ మధ్యలో ఉంటా, మీకోసం కొట్లాడతా. ఎవరి భయపెట్టడాలకు భయపడాల్సిన అవసరం లేదు. జనగామలో భువనగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో కలిసి ప్రచారం నిర్వహించారు. ప్రాణాలు పోయినా సరే ఈ ఎన్నికల్లో గెలవాలి. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు. మన వాళ్ళ కొడుకు, వాళ్ళ బిడ్డలది ఆంధ్రజ్యోతి పేపర్ల మా నాయన ముఖ్యమంత్రి కావుతాడు. 15 సీట్లతో ఎంత ప్రధానమంత్రి అవుతాడు? 15 సీట్లతో ప్రధానమంత్రి అవుతాడా? మన ఆశకు అంటున్నా. మెదక్ భాజపా అభ్యర్థి రఘునందన్ రావు నర్సాపూర్లో రోడ్ షో నిర్వహించారు. మల్కాజ్గిరి భాజపా అభ్యర్థి రామచంద్రరావుకు మద్దతుగా పార్టీ కార్యకర్తలు మౌలాలి నుంచి నేరేడుమెట్ వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. కమలం పార్టీ భువనగిరి అభ్యర్థి శ్యాంసుందర్రావు చిట్యాలలో ప్రచారం నిర్వహించారు. ఆదిలాబాద్ భాజపా అభ్యర్థి సోయం బాపురావు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాగజ్నగర్లో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ జగిత్యాల జిల్లా ముద్దనూరుకు చెందిన రవికుమార్ చేపట్టిన సైకిల్ యాత్ర మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లికి చేరుకుంది. నిజామాబాద్ కమలం పార్టీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా జగిత్యాల పార్టీ కార్యకర్తలతో ర్యాలీ నిర్వహించారు. గతంలో జరిగినటువంటి యొక్క రాష్ట్ర ఎన్నికల్లో ప్రజల ఒక ఆలోచన సరళి, ఓటింగ్ సరళికు విరుద్ధంగా ఈసారి జాతీయ ఎన్నికల్లో ఉంటుందని చెప్పేసి మాకు స్పష్టంగా కనబడుతోంది. ఇతర పార్టీ వాళ్ళు డబ్బు బలంతో, అధికార బలంతో గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఈరోజు ప్రజాబలం ముందు ఈ డబ్బు బలము, అధికార బలము ఆగదు అని చెప్పేసి నేను భావిస్తాను. కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో గద్దెదించాలని ఏఐటీయూసీ రాష్ట్ర సమితి పిలుపునిచ్చింది. చట్ట ప్రకారం జీతాలు, సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్న పాలకులు ఆచరణలో అమలు చేయడం లేదని ఆ సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిఏ బోస్ విమర్శించారు.